Hi. Why patient voice matters in clinical క్యాన్సర్ రీసెర్చ్. క్యాన్సర్ రీసెర్చ్ చేసేటప్పుడు పేషెంట్ చెప్పేది కూడా వినిపించుకోవడంలో మనం ఎంతవరకు క్యాన్సర్ రీసెర్చ్ని సక్సెస్ అవ్వచ్చు అనేది ఈ టాపిక్ అనమాట. ద పేషెంట్ వాయిస్ మ్యాటర్స్ ఇన్ క్యాన్సర్ రీసెర్చ్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ యూనిక్ అండ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ into how cancer therapies impact patient lives, offering data that clinical or biomedical measures alone cannot capture. క్లినికల్గా మనం అబ్జర్వ్ చేసింది, బయోమెడికల్గా మనం టెస్ట్ చేసింది కాకుండా పేషెంట్ లైఫ్లో ఏం జరుగుతుంది, క్యాన్సర్ థెరపీస్ ఇచ్చినప్పుడు లేకపోతే న్యూ రీసెర్చ్ డ్రగ్స్ వాళ్ళ మీద ట్రయల్స్ చేసినప్పుడు వాళ్ళకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే బెనిఫిషియల్గా ఎలా ఉంది, what are the harmful side effects, what are the beneficial features that ఆ డ్రగ్ ఇచ్చిన బెనిఫిషియల్ ఫీచర్స్ ఏంటి అనేది మనం పేషెంట్ దగ్గర ఎక్కువ తెలుసుకోవడం వల్ల క్యాన్సర్ రీసెర్చ్ని ప్రోగ్రెస్ చేయొచ్చు. పేషెంట్ రిపోర్టెడ్ అవుట్కమ్స్ హెల్ప్ ఇన్ఫార్మ్ ట్రీట్మెంట్ డెసిషన్స్, ఇంప్రూవ్ క్లినికల్ ప్రాక్టీస్, ఎన్హాన్స్ షేర్డ్ డెసిషన్ మేకింగ్ అండ్ గైడ్ హెల్త్ కేర్ పాలసీ అండ్ రిసోర్స్ అలొకేషన్. పేషెంట్ రిపోర్టెడ్ అవుట్కమ్స్ అంటే ఏమైతే చెప్పాడో పేషెంట్, ఎవరైతే పేషెంట్ చెప్పారో వాళ్ళు చెప్పిన డెసిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ డెసిషన్ని మార్చుకోవచ్చు, క్లినికల్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. షేర్డ్ డెసిషన్ మేకింగ్, ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఎన్ని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. వీ కెన్ గైడ్ ద హెల్త్ కేర్ పాలసీ అండ్ రిసోర్స్ అలొకేషన్ ఆల్సో. Including patients' perspectives makes research more relevant, improves its quality, and leads to better adherence to treatments and outcomes by fostering patient empowerment and trust. పేషెంట్కి ఎంపవర్మెంట్, ట్రస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ బెటర్ అదరెన్స్ టు ట్రీట్మెంట్స్ అండ్ అవుట్కమ్స్ ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ పేషెంట్స్ వాయిస్. ఎన్హాన్సింగ్ రీసెర్చ్ రిలవెన్స్ అండ్ క్వాలిటీ. పేషెంట్స్ హెల్ప్ ఫోకస్ cancer research on outcomes most meaningful to them, which ensures that the research addresses real-world patient needs and concerns. పేషెంట్కి నీడ్స్, కన్సర్న్స్ ఏమున్నాయి, దేనికి మనం డ్రగ్ ఇవ్వాలి, దేనికి మనం డ్రగ్ ఇవ్వకూడదు, ఇలాంటివన్నీ మనకి పేషెంట్ వాయిస్ ద్వారా తెలుస్తుంది. Their involvement encourages ongoing discussions and challenges assumptions, resulting in higher quality studies and stronger funding applications. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ చూసుకోవచ్చు. హయ్యర్ క్వాలిటీ స్టడీస్ బెనిఫిషియల్గా ఉంటుంది పేషెంట్ వాయిస్ ద్వారా, అండ్ స్ట్రాంగర్ ఫండింగ్ అప్లికేషన్స్. ఫండ్ కోసం ట్రై చేసేటప్పుడు క్యాన్సర్ రీసెర్చ్కి మనం పేషెంట్ వాయిసెస్ని ఎక్కువ ప్రజెంట్ చేస్తే ఎక్కువ క్యాన్సర్ ఫండింగ్ రీసెర్చ్కి వస్తుంది. Patients also contribute to refining study protocols, improving recruitment, retention, and acceptability of research interventions. Impact on clinical and policy decisions. The patient voice provides evidence to clinicians and policymakers that complements traditional clinical data, enabling more informed decisions about cancer care, treatments, and health policy. By sharing lived experiences, patients help in identifying the cost effectiveness and feasibility of interventions, ultimately influencing practice guidelines and regulatory decisions. వాళ్ళు ఏమైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో మనం డ్రగ్ ఇచ్చినప్పుడు, లేకపోతే డ్రగ్ ఇవ్వకముందు, లేకపోతే క్యాన్సర్ బ్రేక్ త్రూ అప్పుడు, లేకపోతే ఫాలో అప్ అప్పుడు, లేకపోతే ఇన్సిడెంట్స్ అప్పుడు, స్టార్టింగ్లో, మధ్యలో, లేకపోతే ఎండ్ స్టేజ్లో వాళ్ళు ఏమైతే ఫీల్ అవుతున్నారు పేషెంట్, అవి మనము డేటా కలెక్ట్ చేయడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద డ్రగ్స్ చూసుకోవచ్చు. ఫీజిబిలిటీ ఆఫ్ ఇంటర్వెన్షన్స్, ఏదైనా ప్రొసీజర్స్ చేసినప్పుడు అది పేషెంట్కి ఫీజిబుల్గా ఉందా లేదా, అగ్రియబుల్గా ఉందా లేదా, లేకపోతే ఫండ్ కలెక్ట్ చేయాలా. ఇంకా ప్రాక్టీస్ గైడ్లైన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది. అంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకునేది ఏదైనా మాడ్యులేట్ చేసుకోవచ్చా, అండ్ రెగ్యులేటరీ డెసిషన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. Empowerment and patient-centered care. Engaging patients in research elevates their role from passive recipients to active partners. This empowerment improves patients' understanding of their treatment options, encourages proactive health monitoring, and fosters a sense of belonging. పేషెంట్ కూడా అనుకుంటారనమాట, ఓకే నన్ను పట్టించుకుంటున్నారు, నా దగ్గర డేటా కలెక్ట్ చేశారు, నన్ను ఇంత హిస్టరీ అడిగారు, 1 గంట మాట్లాడారు, సో నా వాయిస్ విన్నారు, నా వాయిస్ రికార్డ్ చేసుకున్నారు, రీసెర్చ్కి సబ్మిట్ చేసుకుంటున్నారు, సో ఎంతో కొంత ఈ డ్రగ్ ఫాస్టర్ అవుతుంది, ఇది న్యూ డ్రగ్ అయినా సరే, నా మీద కొత్తగా రీసెర్చ్ చేస్తున్న డ్రగ్ అయినా సరే, దీనికి బ్యాలెన్స్ ఉంది, బేస్ ఉంది, ఫౌండేషన్ ఉంది, కొన్ని సైంటిఫిక్ రూల్స్ ఉన్నాయి, అడిషనల్ డేటా కలెక్ట్ చేసుకున్నారు, ఇంకా మిగతా పేషెంట్స్తో ఇంటరాక్ట్ చేస్తున్నారు నన్ను, సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు లివ్ లాంగర్ ఆల్సో. Such engagement builds stronger patient-provider relationships, improves communication, and enhances the overall
హెల్త్ కేర్ సిస్టమ్ టు బి మోర్ పేషెంట్ సెంటర్డ్ అండ్ ఇంక్లూసివ్. ఆ ఎంగేజ్మెంట్ వల్ల పేషెంట్కి ప్రొవైడర్కి రిలేషన్షిప్ మంచిగా ఉండి దానివల్ల కమ్యూనికేషన్ పెరిగి ఓవరాల్ హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో నేను షార్ట్ కింద చేశాను, లాంగ్ వీడియో కింద చేశాను. కొంచెం పార్ట్ ఆఫ్ ద వీడియో షార్ట్ కింద ఉంటుంది, మిగతా పార్ట్ ఆఫ్ ద వీడియో లాంగ్ కింద ఉంటుంది. రెండు అప్గ్రేడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.